బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రాజకీయం హీటెక్కింది. జూలై 2న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటి ఏర్పాటు చేయబోతున్న సభను ఎలాగైనా అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. బహిరంగ సభకు ఏ వాహనాన్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పొంగులేటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన సభకు వెళితే సంక్షేమ పథకాలను కట్ చేస్తామని జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారని పొంగులేటి వర్గం అంటుంది. ఖమ్మంలో జరిగే ఈ సభలో బట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి పార్టీలో చేరిక రెండూ ఒకేసారి ఉండనున్నాయి. రాహుల్ వంటి అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రాజకీయం హీటెక్కింది. జూలై 2న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొంగులేటి ఏర్పాటు చేయబోతున్న సభను ఎలాగైనా అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక బహిరంగ సభకు ఏ వాహనాన్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పొంగులేటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు నిశ్చయమై జూలై 2వ తారీఖున ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్నటువంటి 100 ఎకరాలలో కూడా భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా తలపెట్టినటువంటి బహిరంగ సభను ఎలాగైనా అడ్డుకోవాలని చూసినట్లయితే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని వెల్లడించిన తర్వాత ఆయన అనుచరులపై కేసులు పెట్టడం, అదేవిధంగా అంటే వారికి సంబంధించి ఏదో ఒక కవ్వింపు చర్యలు చేయడం అయితే చేస్తున్నట్లు కూడా చూడొచ్చు. అంటే ఈ విధంగా పోలీసు కేసులు పెట్టడానికి అయితే వాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులను ఇరుకున పెట్టే ప్రయత్నంగానే చూడొచ్చు. అయితే పొంగులేటి అభిమానులు అదేవిధంగా అనుచరులు అయితే ఎన్ని కేసులు పెట్టినా ఎటువంటి చర్యలు తీసుకున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడుస్తామని తేల్చిన పరిస్థితులలో ఏదైతే ఖమ్మంలో సుమారు 4 లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జనగర్జన సభను అడ్డుకోవాలని చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే పొంగులేటి అభిమానులు ఈ విషయం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. దీంతో ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని కూడా చెప్పొచ్చు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికి శతవిధాలా కూడా అధికార పార్టీ ప్రయత్నిస్తుందని వీరందరూ కూడా బాహాటంగానే చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే బహిరంగ సభకు ప్రైవేట్ పాఠశాలల బస్సులు, లారీలు రాకుండా నియంత్రణ చేస్తున్నారని, అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో అనేక చోట్ల కూడా చెక్ పోస్టులు రాత్రి వెలిసాయని అయితే వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఆటోలకు, అడ్డా కూలీలకు మీటింగ్లకు వెళ్ళొద్దంటూ అధికార పార్టీ నుంచి ఆదేశాలు కూడా అందుతున్నాయని అయితే తెలుస్తుంది. అయితే ఏ విధంగా అడ్డుకున్నా కూడా ఈ యొక్క సభను విజయవంతం చేస్తామని ఇటు పొంగులేటి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వాహనాలను ఆపిన నేపథ్యంలో ఎడ్ల బండ్ల ద్వారా అదేవిధంగా పాదయాత్ర ద్వారా నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం. అయితే మరికొందరు మాట్లాడుతూ ఈ సభకు వెళితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క సభకు సంబంధించి అధికారులు ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చినట్టు సమాచారం అయితే ఉంది. వెనల రైట్ నవీన్, థ్యాంక్ యూ.